హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ మనసుని కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది, మీ హృదయంలో ఒక అద్భుతమైన భావనను మిగిలిస్తుంది. మంచితనం గురించి, ఆత్మగౌరవం గురించి, ఈ ప్రపంచంలో మనం ఎలా ఉండాలో చెప్పే కథ మనలో ఒక కొత్త అవగాహనను తెస్తుంది. కథలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. సరే, ఇక కథ స్టార్ట్ చేద్దాం. మనమందరం సమాజంలో మంచి మనిషిగా ఉండాలని అనుకుంటాం కదా. ఇతరులకు గౌరవం ఇవ్వాలి, ఎవరిని బాధ పెట్టకూడదు అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. కానీ కొన్నిసార్లు మన మంచితనాన్ని ఎవరైనా తప్పుగా ఉపయోగించుకుంటే, మన హక్కులకు విలువ ఇవ్వనప్పుడు, అప్పుడు కూడా మనం మౌనంగా మంచిగా ఉండాలా? మన ఆత్మగౌరవం ఏమవుతుంది? మంచిగా ఉంటూ ఎవరైనా మన హక్కులను బలవంతంగా తీసుకుంటే అది నిజంగా సరైనదేనా? ఈ ప్రశ్నలు మనలో ఒక బాధను, ఒక ఆలోచనను కలిగిస్తాయి. చాలామంది ఈ రోజుల్లో మంచితనం ఒక ఆదర్శంలా చెబుతారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడైనా ఎవరినైనా ఆ మనిషి ఎంత మంచివాడు అని అంటుంటారు. కాని మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుందని మనం మర్చిపోతుంటాం. అతిగా మంచిగా ఉండటం కూడా మంచిది కాదని ఈ ప్రపంచం మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటది. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, మంచివాళ్లకే ఎక్కువ కష్టాలు వస్తాయి. అలా అని మంచితనం చెడ్డదని కాదు. కాని ఎంతవరకు మంచిగా ఉండాలో మనకు తెలిసుండాలి. ఎందుకంటే అతి మంచిగా ఉన్నవాడు ఇతరుల బాధలను, అవసరాలను తనకంటే ఎక్కువగా పట్టించుకుంటాడు. తరువాత తనని తాను కష్టాల్లో పెట్టుకుంటాడు. అలాంటి వాడికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు అనిపిస్తుంది, నేను చేసేది తప్ప, నేను చేసిన మంచి పనులను ఎందుకు జనం పట్టించుకోరు? ఎందుకు నా మంచితనాన్ని తప్పుగా ఉపయోగించుకుంటారు? ఏదైనా పని చేయించుకోవడం నుంచి మనల్ని పట్టించుకోకపోవడం వరకు గుర్తుంచుకోండి, మనం ఎవరికోసం మంచి చేస్తామో వారి వల్లే బాధపడుతుంటాం. ఆ బాధ గుండెలో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా కోపంతో ఏదో అనేస్తే వాళ్ళని చెడ్డవాళ్లుగా చూస్తాం. నీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలిగే ఉంటుంది. నువ్వు ఎంత మంచి చేసినా ఎప్పుడైనా చిరాకుతో ఎవరినైనా ఏదో అనేస్తే తర్వాత నీవు వారికి చెడ్డవాడిగా కనిపించి ఉంటావు. కర్మఫలం అనే నియమం చెబుతుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుందని, మంచి పనులకు మంచి ఫలితం వస్తుందని. ఇప్పటివరకు నీవు అదే నమ్మావు. కాని ఈ కథ విన్న తర్వాత నీకు అర్థమవుతుంది, మంచి మనిషికి కూడా చెడు జరగొచ్చు. అతిగా మంచిగా ఉంటే కూడా చెడు ఫలితమే వస్తుంది. ఈ కథ ద్వారా ఇలాంటి సమయంలో ఏం చేయాలో, అతిగా మంచిగా ఉండడం మంచిదా చెడ్డదా అని తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక పట్టణంలో వెంకట్రాముడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతని గుండె నిండా దయాగుణం, భారీ వ్యాపారం, డబ్బు సంపాదన ఉన్నా అతను మంచితనంతో, దానం చేసే మనసుతో జీవించేవాడు. ఎవరైనా సహాయం అని వస్తే లేదనకుండా సహాయం చేసేవాడు. జనం పట్ల ప్రేమ, దయాభావంతో ఉండేవాడు. ఎవరైనా బాధపడుతుంటే అతని మనసు కరిగిపోయేది. కాని ఈ దయాగుణం చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని సులభంగా మోసం చేసేవాళ్లు. ఈ బాధ అతని గుండెలో ఒక గాయమే మిగిలింది. అయ్యా, కొంచెం డబ్బులు అవసరం ఉంది, అప్పుగా ఇవ్వు, నీ ఈ ఉపకారం ఎప్పటికీ మర్చిపోను అని ఎవరైనా ఏడుస్తూ అడిగితే అతను ఆలోచించకుండా డబ్బు ఇచ్చేసేవాడు. ఎన్నో బాధలతో నా దగ్గరికి సహాయం కోసం వచ్చాడు, తన అవసరం తీరక తిరిగి ఇస్తాడులే అనుకుని సహాయం చేసేవాడు. కాని కాలం గడిచే కొద్దీ జనం అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అవసరం లేకపోయినా ఏడుపు నాటకాలు ఆడి డబ్బు తీసుకుని వెళ్లేవాళ్లు, మళ్లీ తిరిగి ఇచ్చేవాళ్లు కాదు. వెంకట్రాముడు కూడా ఎవరిని డబ్బు వెనక్కి అడిగేవాడు కాదు. వాళ్ల బాధలు తీరాక వాళ్లే తిరిగి ఇస్తారులే అని అనుకునేవాడు. ఈ అమాయకత్వమే అతనిని తీరని బాధలో పడేసింది. ప్రతి ఉదయం తర్వాత రాత్రి వస్తుంది అన్నట్టు అన్ని రోజులు ఒకేలా ఉండవు. వెంకట్రాముడి జీవితంలో కూడా అదే జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతని సంపాదించిన డబ్బులు కొద్ది కొద్దిగా తగ్గిపోయింది. తన వ్యాపారంలో సరుకులు నింపడానికి కూడా డబ్బు లేదు. కస్టమర్లు తగ్గిపోయారు. కావాల్సిన సరుకు లేకపోవడం వల్ల అతని వ్యాపారం దెబ్బతిన్నది. ఒకప్పుడు ధనవంతుడిగా ఉన్న అతను ఇప్పుడు వేరొకరి దగ్గర అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుఃఖం అతని గుండెను బరువెక్కించింది. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. తను సహాయం చేసిన వాళ్లు మొహం చాటేశారు. ఈ ఒంటరితనం అతన్ని మరింత బాధపెట్టింది. అప్పుడు అతను స్నేహితుల ద్వారా గౌతమ బుద్ధుడి గురించి విన్నాడు. బుద్ధుడి జ్ఞానంతో చాలామంది జీవితాలు సరిదిద్దుకున్నారని. అందుకే వెంకట్రాముడు బుద్ధుడిని కలవాలని నిర్ణయించుకుని మరుసటి రోజు బయలుదేరాడు. బుద్ధుడిని కలిసి భక్తితో నమస్కరించి తన సమస్యను బాధతో చెప్పాడు. నేను జనం బాధలు చూసి నా దగ్గరున్న డబ్బులన్నీ సహాయంగా ఇచ్చాను, ఇప్పుడు నేనే నీచ స్థితిలో ఉన్నాను అని బాధతో చెప్పాడు. బుద్ధుడు అతని మాటలను ఓపికగా విని ప్రశాంతంగా, నీవు చాలా మంచితనంతో, దయాగుణంతో ఉన్నావు. కాని అతి మంచితనంతో ఉండటం కూడా కష్టాలను తెచ్చిపెడుతుంది. నీవు సహాయం చేసిన వాళ్లు నీ మంచితనాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు, నిన్ను మోసం చేశారు. ఈ మాటలు వెంకట్రాముడి మనసులో ఒక కొత్త అవగాహనను తెచ్చాయి. వెంకట్రాముడు కళ్లలో నీళ్లతో, నాకున్న మంచితనమే నా బాధలకు కారణమని అర్థమైంది. కాని ఇప్పుడు నేను ఏం చేయాలి? నా వ్యక్తిత్వాన్ని వదిలేయాలా? మంచితనానికి ఈ ప్రపంచంలో విలువ లేదా? సహాయం చేస్తే ఇలాంటి ఫలితమేనా అని ఏడుస్తూ అన్నాడు. బుద్ధుడు శాంతమైన స్వరంతో,
అలా కాదు. అతి మంచిగా ఉంటే జనం నీ హక్కులను తక్కువ చేస్తారు. నీ ఆత్మగౌరవాన్ని వాళ్ల కోరికల కంటే తక్కువగా చూస్తారు. అందుకే నీకు ఎక్కువ బాధ కలుగుతుంది. కాని మంచితనాన్ని వదిలేయడం సరికాదు. నీ హక్కులను కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా నిన్ను తప్పుగా ఉపయోగించుకుంటే సరైన రీతిలో వాళ్లకు బుద్ధి చెప్పాలి. ఈ మాటలు వెంకట్రాముడి మనసులో ఒక కాంతిని నింపాయి. వెంకట్రాముడు కొంచెం ఆలోచనలో పడి అన్నాడు, కొంచెం అర్థమైంది, కాని ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. బుద్ధుడు నవ్వుతూ, సరే, నీకు ఒక కథ చెబుతాను. దానితో నీకు ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థమవుతుంది. చాలా కాలం క్రితం ఒక అడవిలో లక్ష్మి అనే గొర్రె ఉండేది. ఆమెకు రాము అనే అందమైన గొర్రెపిల్ల జన్మించాడు. అతని ఒళ్లంతా మెరిసే బొచ్చు చూడటానికి అద్భుతంగా ఉండేవాడు. లక్ష్మి తన కొడుకును ఎంతగానో ప్రేమించేది, జాగ్రత్తగా చూసుకునేది. అతనికి మంచి అలవాట్లు, నీతులు నేర్పించేది. తన కొడుకు గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. కాని ఆమె అతి ప్రేమ, లాలన కారణంగా రాము కొంచెం చెడిపోయాడు. లక్ష్మి ఎంత నీతులు చెప్పినా రాము ఆకతాయిగా, చిలిపిగా మారిపోయాడు. ఏం జరిగినా మా అమ్మ నన్ను ఎలాగూ రక్షిస్తుంది అనుకుని తన బాధ్యతలను వదిలేసేవాడు. ఈ అమాయకత్వమే అతన్ని ఒక ప్రమాదంలోకి నడిపించింది. ఒకరోజు రాము అడవిలోకి వెళ్లాడు. అక్కడి అందమైన చెట్లు, రంగురంగుల పూలు చూసి ఆనందించాడు. ఆకులు, పూలు తినడం మొదలెట్టాడు. అవి అతనికి రుచిగా అనిపించాయి. రోజూ అడవికి వెళ్లి చెట్ల ఆకులు, పూలు తెంచడం, కొన్నింటిని నేలపై పడేయడం, చిన్న చిన్న జంతువులను ఇబ్బంది పెట్టడం చేసేవాడు. అడవిలో ఎలాంటి ఆపదలు ఉంటాయో అతనికి తెలియదు. హాయిగా గెంతులేస్తూ చెట్లకు నష్టం కలిగించేవాడు. ఈ చిలిపితనం అతన్ని ఒక పెద్ద పరీక్షలోకి నెట్టింది. లక్ష్మికి రాము రోజు అడవికి వెళ్తున్న విషయం తెలిసింది. ఆమె భయపడి, రాము, అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి, వెళ్ళొద్దు, నిన్ను ఏదైనా తినేస్తాయి అని హెచ్చరించింది. కాని రాము అమ్మ మాటలను పట్టించుకోలేదు. అమ్మా, ఎవడైనా నన్ను కొడితే చూసుకుంటాను అని అడవికి పరిగెత్తాడు. ఈ అమాయకమైన ధైర్యం అతనికి కష్టాలు తెస్తుందని అప్పుడు తెలియదు. ఒకరోజు అడవిలోకి సింహం రాజు వచ్చాడు. అతను బలవంతుడే కాదు, దయాగుణం కూడా ఉన్నవాడు. బలహీనమైన జంతువులను తినడం సరికాదు అని నమ్మేవాడు. అడవిలో తిరుగుతూ రాము చెట్లకు నష్టం కలిగిస్తున్నాడని గమనించాడు. ఈ పిల్ల గొర్రె ఏంటి ఇలా చెట్లను నాశనం చేస్తోంది? దీనికి ఏదైనా జంతువు తినేస్తుందన్న భయం లేదా అని ఆశ్చర్యపోయాడు. కొంచెం సేపు చూశాడు. ఇది నన్ను చూస్తే భయపడి పారిపోతుందేమో అనుకున్నాడు. కాని రాము రాజును చూసినా పట్టించుకోలేదు. ఆకులు తెంచుతూనే ఉన్నాడు. వాడి ధైర్యం రాజు మనసులో ఒక ఆశ్చర్యాన్ని తెచ్చింది. రాజు రాము దగ్గరకు వెళ్లి గంభీరంగా, ఏంటి రాము, ఇలా పూలు, ఆకులు నాశనం చేస్తున్నావు? నీకు తినడానికి కావాల్సినని మాత్రమే తీసుకో. ఇలా అడవిని నాశనం చేయడం మంచిది కాదు. నీ అమ్మ నిన్ను మంచి పిల్లాడిగా తయారు చేయలేదా అన్నాడు. రాము ఆకతాయితనంతో గర్వంగా, నీవు మంచిగా ఉండాలనుకుంటే ఉండు, నాకు అలాంటి ఆలోచనలు లేవు, నేను ఇలాగే ఉంటాను అని అన్నాడు. రాజు తలుచుకుంటే వాడి నిర్లక్ష్యానికి అక్కడే తినేసేవాడు. కాని తన అతిమంచితనం వల్ల రాము మాటలకి రాజు ఆశ్చర్యపోయి, ఈ పిల్లవాడు భయపడటం లేదే అనుకుని దయతో క్షమించి, సరే, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. కాని రాము, నీవు పెద్ద భయంకరంగా కనిపించడం లేదు, నన్ను వదిలే, నీ దారిన నీవు పో అని ఆకులు తినడం కొనసాగించాడు. ఈ అహంకారం రాజును ఆలోచనలో పడేసింది. అక్కడ పక్కనే సుందరి అనే నక్క పొదల్లో దాక్కుని ఈ సంభాషణ విన్నది. రాజు ఇలా మంచిగా ఉండటం చూసి సుందరి రాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, నీవు ఈ అడవి రాజువి, ఇంత బలవంతుడివి, ఈ చిన్న గొర్రెపిల్లని 2 నిమిషాల్లో తినేయొచ్చు, ఎందుకు అలా చేయలేదు అని అడిగింది. రాజు ప్రశాంతంగా, అది చిన్నపిల్ల, దాని భవిష్యత్తు గురించి ఆలోచించి నా బలాన్ని వాడలేదు అన్నాడు. ఈ దయాగుణం సుందరి మనసును కదిలించింది. సుందరి సీరియస్గా, మీ మంచితనం, దయాగుణం వల్లనే ఈ రాము ధైర్యం పెరిగింది. మీ మంచితనాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నాడు. అడవిలో చెట్లకు నష్టం కలిగిస్తున్నాడు. బలహీనులపై దాడి చేయకూడదన్నది మంచి గుణమే. కాని రాజుగా కొంత భయం కూడా చూపించాలి. ప్రజల పట్ల దయ చూపించడంతో పాటు వాళ్లలో రాజు పట్ల భయం కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు మర్యాదగా ఉంటారు. ఈ మాటలు రాజు మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. రాజు ఆలోచిస్తూ, సరే, రాముని భయపెట్టి అడవికి నష్టం కలిగించకుండా ఆపగలవా అని అడిగాడు. సుందరి ధైర్యంగా, చేయగలను, అతన్ని భయపెట్టి సరిదిద్దుతాను, అడవికి రాకుండా చేస్తాను, అతనికి ఏ నష్టం రాకుండా చూస్తాను అన్నది. రాజు, సరే, చేసి చూడు, నీవు సఫలమైతే అడవి జంతువుల ముందు నిన్ను సన్మానిస్తాను అన్నాడు. సుందరి రాము దగ్గరకు వెళ్లి గర్జించి ఒక్క దెబ్బతో నేలకు కూల్చింది. నిన్ను చంపేయాలా, వదిలేయాలా? నీవు చెట్లు, పూలు నాశనం చేస్తున్నావు, బలహీన జంతువులకు ఇబ్బంది కలిగిస్తున్నావు, నిన్ను చంపేయాలి అని గట్టిగా అరిచింది. రాము భయంతో వణికిపోతూ, నన్ను వదిలే, ఇక అడవికి రాను, చెట్లకు నష్టం చేయను అని వేడుకున్నాడు. సుందరి అతన్ని వదిలేసింది. రాము పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, నన్ను క్షమించు, నీ మాట వినలేదు, ఇక అడవికి వెళ్లను అని ఏడ్చాడు. ఆ క్షణం రాము మనసులో ఒక పశ్చాత్తాపాన్ని పొందాడు. సుందరి రాజు దగ్గరకు వెళ్లి, బలంతో పాటు బుద్ధిని ఉపయోగించడం కూడా ముఖ్యం మహారాజా,
మనల్ని గౌరవిస్తేనే మన మంచితనాన్ని తప్పుగా ఉపయోగించరు అని వినయంగా అంది. రాజు సుందరి తెలివికి మెచ్చుకున్నాడు. ఈ జ్ఞానం రాజును ఒక కొత్త దృక్పథంతో నడిపించింది. బుద్ధుడు వెంకట్రాముడితో ప్రశాంతంగా, అతిగా మంచిగా ఉంటే జనం నిన్ను పిచ్చివాడిగా చూస్తారు. సింహం కూడా అతిగా మంచిగా ఉంటే జనం దానికి భయపడలేదు, పిచ్చిది అనుకుంటారు. మంచితనం వదలకు. కాని ఎవరైనా నీకు బాధలు తెచ్చే సమస్యలు చెబితే డబ్బు ఇవ్వకుండా వాళ్ల సమస్యకు పరిష్కారం చూపించు. అవసరమైతే కొంచెం డబ్బు ఇవ్వు, కాని సమస్యను డబ్బుతో కాక పరిష్కారంతో తీర్చు అని చెప్పాడు. ఈ మాటలు వెంకట్రాముడి మనసులో ఒక కొత్త ఆశను రగిలించాయి. వెంకట్రాముడు బుద్ధుడికి భక్తితో నమస్కరించి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. బుద్ధుడు చెప్పినట్టు చేసి కొన్ని సంవత్సరాల్లో మళ్లీ ధనవంతుడయ్యాడు. ఈ విజయం అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఫ్రెండ్స్, ఎవరైనా నిజంగా కష్టాలలో ఉంటే సహాయం చేయడం గొప్ప విషయమే. కాని సహాయం అంటే డబ్బు ఇవ్వడం కాదు, సమస్యకు పరిష్కారం చేయాలి. అలా చేస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిజంగా కష్టాలలో ఉన్నవారికి సహాయం దక్కుతుంది. ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. నమో బుద్ధాయ.